రైట్. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇప్పుడే అందినటువంటి తాజా వార్తని బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవితని సస్పెండ్ చేస్తూ ఒక తీవ్రమైనటువంటి డెసిషన్‌ని తీసుకుంది పార్టీ. అయితే ముందు నుంచి కూడా కవిత వైఖరితోటి పార్టీ కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని గమనిస్తూనే ఉన్నాం. గతంలో ఒక లేఖ విషయంలో కూడా కవిత బహిరంగంగా వచ్చి కామెంట్ చేయడాన్ని బీఆర్ఎస్ అంతర్గతంగా సీరియస్‌గా తీసుకుంది. అయితే మరో ఛాన్స్ ఇద్దామని అప్పట్లోనే బీఆర్ఎస్ భావించినట్లుగా తెలుస్తోంది. అయితే కేసీఆర్‌ని కలవకుండా చేస్తున్నారని కవిత పదే పదే కామెంట్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా గమనించాం. ప్రస్తుతం కవిత చేస్తున్నటువంటి మరొక కామెంట్ ఏంటంటే, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాళేశ్వరం అవకతవకల పైన విచారణ జరపడానికి సీబీఐకి అప్పగిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి కవిత కొన్ని కామెంట్స్ చేసింది. కేసీఆర్ పైన కావాలనే ఒక కుట్ర జరుగుతోంది. పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి కొంతమంది ఆ కుట్రలో భాగస్వాములయ్యారంటూ కూడా కవిత కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావుకు సంబంధించి, సంతోష్ రావుకు సంబంధించి కవిత అయితే కామెంట్ చేసింది. వారిద్దరే కాళేశ్వరంలో ఏదైనా అక్రమం జరిగి ఉంటే వాళ్ళిద్దరే బాధ్యులంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఈ వ్యాఖ్యలు పార్టీకి సంబంధించి కొంత నష్టాన్ని కలిగించడంతో పార్టీ అయితే క్రమశిక్షణా చర్యల్లో భాగంగా కవితను సస్పెండ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఆ లేఖని మనం ఒకసారి పూర్తిగా అసలు లేఖలో ఏం పేర్కొన్నారు ఏంటి అనేది ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను నేను. పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే డెసిషన్ తీసుకుంది ఎవరు అనేది కూడా ఇక్కడ కింద మెన్షన్ చేశారు. సోమ భరత్ కుమార్ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు. అదేవిధంగా టి రవీందర్ రావు ప్రధాన కార్యదర్శి. వీరిద్దరు సంతకాలతో పాటు ఒక బీఆర్ఎస్ స్టాంప్ కూడా ఇందులో ఉంది. సో ఈ లేఖ ద్వారా అఫీషియల్గా కవితను సస్పెండ్ చేస్తూ అయితే పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే ముందు నుంచి కూడా కవిత విషయంలో కొంత పార్టీ ఇబ్బంది పడుతూ వస్తున్నటువంటి పరిస్థితిని అయితే గమనిస్తున్నాం. కానీ కవిత వర్షన్లో మరో విధంగా ఉంది. కేసీఆర్ని వెనక నుంచి కొంతమంది గోతులు తవ్వుతూ కేసీఆర్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కవిత చెప్పుకుంటూ వస్తోంది. మరి ఇప్పుడు కవిత ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, మరిన్ని విషయాలు ఏమైనా కూడా ఆమె మాట్లాడేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఇది ఎంతవరకు ప్రొలాంగ్ అవుతుంది, మొత్తం అంశాలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవాలి. అయితే నిన్న కవిత చేసినటువంటి వ్యాఖ్యలతోటి బీఆర్ఎస్లో ఒక్కసారిగా దుమారం చెలరేగిందని చెప్పుకోవాలి. అంటే బీఆర్ఎస్ ఏం మాట్లాడాలో కూడా ఎవరు బయటికి వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే బహిరంగంగానే కవిత హరీష్ రావు పైన, సంతోష్ రావు పైన చేసినటువంటి కామెంట్స్ తోటి పార్టీ ఒక్కసారిగా దెబ్బతిందని చెప్పుకోవాలి. దీంతో కేసీఆర్ఏ స్వయంగా డిసిషన్ తీసుకున్నట్లుగా కూడా ఈ లేఖలు అయితే స్పష్టంగా అర్థమవుతోంది. అయితే నిన్నటి నుంచి దీనిపైన చర్చ విపరీతంగా జరుగుతుంది. మరి కవిత పైన చర్యలు తీసుకుంటారా లేదా, ఒకవేళ చర్యలు తీసుకుంటే అవి ఏ రేంజ్లో ఉంటాయి, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగానే మారాయి. ప్రస్తుతం కవితకు సంబంధించి పార్టీ నుంచి పూర్తిగా సస్పెండ్ చేస్తూ అయితే లేఖ విడుదల చేయడంతో కవితకు సంబంధించి బీఆర్ఎస్లో ఆమె ఎపిసోడ్ ముగిసిందని చెప్పుకోవాలి. ఇక కుటుంబానికి సంబంధించి కూడా ఆమె ఇటీవల కాలంలో కొంత దూరంగానే ఉంటూ వస్తున్నారు. అంటే పార్టీకి మాత్రమే కాదు, కుటుంబ పరంగా కూడా ఆమె దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఈ మధ్యనే ఆమె కొడుకు విదేశాలకు వెళ్తూ ఏదైతే తాత దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని కవిత తన కొడుకును తీసుకొని కేసీఆర్ దగ్గరికి వెళ్ళినటువంటి విజువల్స్ కూడా చూసాం. ఆ తర్వాత ఆమె ఫారెన్కి వెళ్ళారు. వచ్చేసరికి ఈ మొత్తం వ్యవహారం కూడా కాళేశ్వరం పైన ఇంత జరగడం, అది సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం, ఈ నేపథ్యంలో కవిత చేసినటువంటి వ్యాఖ్యలు అయితే దుమారాన్ని రేపాయి. ఎటకేలకు పార్టీ అయితే క్రమశిక్షణా చర్యల్లో భాగంగా కవితని సస్పెండ్ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ప్రస్తుతం ఒక సంచలనంగా మారింది తెలంగాణలో అనే చెప్పుకోవాలి.